ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ డిలీటెడ్ సాంగ్ ఈవెంట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ కాల్ నాగి సార్. హాయ్, ఎవరన్నా ఈ గ్రేట్ ఈవెంట్లో ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి. నాగికే సార్, మీకే. హాయ్, నాకేనా? సార్, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ డెలివర్ చేశారు మీరు, అండ్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ టాస్క్ అహెడ్ కదా. అవునండి. ఈ గ్యాప్లో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ సంగీతం గారిని, హీజ్ ఇంటూ హిస్ 90s కదా, ఈ టైంలో తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేయడానికి కారణం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తే ఫార్ సంగీతం సార్, అంతే. మెయిన్లీ ఆయన మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం పెరిగేటప్పుడు ఆయన ఇచ్చిన సినిమాలు, ఆయన ఇచ్చిన ఇమాజినేషన్ మనకి, ఆయన ఇచ్చిన వండర్కి ఒక చిన్న రివర్స్లో మనం కూడా ఒక చిన్న పని చేయొచ్చు ఆయన కోసం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయొచ్చు అన్న థాట్లో చేశాను. అంటే ఎలా కలిసిందండి మీ ఇద్దరికి సింక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి? మీరు అప్రోచ్ చేయాలా లేకపోతే సార్ ఏదైనా చెప్పారు? లేదు, ఆయన ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారు. లిటరలీ పుష్పక్ ముందు ఈ ప్రాజెక్ట్ కమల్ సార్కి పిచ్ చేశారంట. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ 40 years నుంచి. ఓకే. అండ్ కల్కి అప్డేట్ ఏం జరుగుతుందండి? ఇది అది వినిపించలేదు సార్, చాలా క్రౌడ్ నాయిస్. అందరూ అడుగుతారు, అసలు ఏం వినిపించలేదు అసలు. అందరూ అడుగుతారు అసలు. అదే నెక్స్ట్ ప్రసాద్ ల్యాబ్స్ లో అసలు ఏం. నాగేశ్వర సార్, డిలీటెడ్ సాంగ్ అని అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి కొత్త ఈవెంట్ చేస్తున్నారు అంటే సినిమా కొత్తగా ఉందని చెప్పడానికా లేకపోతే ఏంటి ఈ ఈవెంట్ ఏంటి? అదే ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయాలో తెలియదు మాకు, అందుకే ఇలాంటి ఈవెంట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. మరి దేవి గారి రియాక్షన్ ఏంటి? ఆయన అంత కష్టపడి ట్యూన్ ఇచ్చిన సాంగ్ తీసేస్తున్నా అంటే దేవి గారు రియాక్షనా? నా ఫోన్లో ఎత్తట్లేదండి బేసిక్లీ దేవి గారు ఇప్పుడు డిలీటెడ్ సాంగ్ అని చెప్పినాక. బట్ చాలా మంచి సాంగ్, మాకు అందరికీ నచ్చింది, అందుకే ఈవెంట్ చేయాలనిపించింది దానికోసం. వంశీ బ్రో, అంత కష్టపడి డ్యాన్స్ చేశారు, 2-3 రోజులు ఫిస్ తాగారంట, అన్నీ చేశారు. సో ఫైనల్గా తీసేస్తున్నారు అనగానే ఫస్ట్ టైం ఈ సాంగ్ తీసేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వినిపించట్లేదు. ఫస్ట్ టైం ఈ సాంగ్ డిలీట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా షాక్కి గురయ్యాను నేను. జస్ట్ ఊరికే అట్లా ప్రమోషనల్ స్టంట్ అనుకున్నాను నేను అది. కానీ తర్వాత పర్సనల్గా అడిగినాక అది సీరియస్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ బాధపడుతున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి కొద్దిసేపు డ్యాన్స్ చేయన్నారు, ఏదో ఒకటి మాట్లాడి జోక్లే అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను. నాగి సార్, ఈ ప్రాజెక్ట్కి వంశీ గారిని మీకు రెఫర్ చేసింది అనుదీప్ గారా, మీ ఫ్రెండ్? లేదు, మనమే. వంశీ జాతిరత్నాలకు ప్రమోషన్స్ చాలా చేసేవాడు. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రమోషన్స్ వంశీతో స్టార్ట్ చేద్దామని ఇలా. ఆయన ఏంటి అసలు డ్యాన్స్ చేయట్లేదు, అంత చేసి ఏంటండి డ్యాన్స్ ఎందుకు చేయట్లేదు? అంత చేశాను అంటే నేను డ్యాన్స్కి ఫేమసా అండి? నాగి గారు, నిజంగానే ఈ సాంగ్ ఉండదా అండి? మళ్ళీ పెడతారా ఇలా ప్రమోట్ చేసి? కాదు, ప్రెజెంట్లీ అయితే ఉండదండి. అది నిజంగా వంశీ అన్నట్టు నన్ను అందరు స్పామ్ చేసి ఒక వారం తర్వాత ఏదో కొన్ని సాంగ్లు యాడ్ చేస్తాం కదా సినిమాలో, అలాంటివి చేసే పరిస్థితి ఉంటే చూద్దాం. ఇప్పుడైతే లేదండి సినిమాలో. మీరు చేసే సినిమాలన్నీ చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మోర్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఉంటాయి. మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలు మాత్రం ఇలా కామెడీ సినిమాలు, సరదాగా వెరైటీ సినిమాలే చేయడం. ఇదే లార్జర్ దెన్ లైఫ్ అండి. యాక్చువల్లీ ఇవే లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ కన్నా నవ్వుకోవడం కన్నా ఇంకేముంటుందండి. సంగీతం గారు కల్కి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లే మీకు ఈ అసోసియేషన్ కుదిరిందంటారా? ఫస్ట్ మహానటి సార్, మహానటిలో మాయాబజార్ ఎపిసోడ్లో ఫస్ట్ కలిసారు, అప్పటి నుంచి అసోసియేషన్. ఇప్పటికీ ఆయన ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఆయన పార్టిసిపేషను, ఆయన ఎంతూజియాజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కొంచెం నా ఎనర్జీ చూసి నాకు బాధేస్తుంది సార్, ఆయన ఎనర్జీతో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన వెటకారం అసలు అది అందరికన్నా హైలైట్ అనమాట. అందుకే ఆయన సినిమాలు అంత హ్యూమరస్గా ఉంటాయి. నాగేశ్వర గారు ఎక్కడండి? ఇక్కడ ఎస్ స్ట్రైక్. హాయ్. హలో.
యాక్చువల్గా వంశీ పాపం చాలా కష్టపడి చేశాడని అనిపిస్తుంది సాంగ్ చూస్తుంటుంటే. కష్టపడ్డాడు. అయితే ఈ సాంగ్ డిలీట్ అవ్వడం వెనక అనుదీప్ గారి వాస్తవం ఏమైనా ఉందా? అనేది హస్తం డెఫినెట్లీ ఉండొచ్చు, కానీ ఇప్పుడే చెప్పట్లేదు దాని గురించి. మై నెక్స్ట్ క్వశ్చన్ టు సింగర్ వంశీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి స్పెషల్గా సాంగ్ పాడారు కదా. జనరల్గా సింగర్స్ ఎవరైనా ముందుగా ట్రైన్ అవుతారు ఏదైనా సాంగ్ పాడాలంటే. మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తే ఏ ఆర్టిస్టు నేర్చుకోరు, ఎందుకంటే డిలీట్ అవ్వవు కదా భవిష్యత్తులో. ఎందుకండి చచ్చిన పామును మళ్ళీ చంపుతున్నారు? ఓకే, నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు సొంతంగా వచ్చిన టాలెంట్ ఇది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, ఐ థింక్ ఆడియన్స్ ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇస్ దేర్ ఎనీవన్ ఇంకెవరైనా అడగాలి? అడగండి గట్టిగా, ఆర్ మైక్ ఇవ్వండి. హలో సార్. వంశీ నీకే. నాగలక్ష్మి. వంశీ క్వశ్చన్ నాకా? ఓకే సార్, మీ ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మహానటి కానీ, కలిగే కానీ, జాతరత్నాలు కానీ లైట్ హార్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక వైలెంట్ ఫిలిమ్స్ ఎందుకు చేయరా? ఈ సినిమా చాలా వైలెంట్గా ఉంటుందండి సంగీతం గారు, అందుకే ఫస్ట్ డిలీటెడ్ సాంగ్తో స్టార్ట్ చేశాం. ఫస్ట్ నరికేసామన్నమాట, దాని తర్వాత స్టార్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓల్డ్ యాక్టర్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మహానటి సావిత్రి గురించి బయోపిక్ మీరే తీశారు. అండ్ ఆల్సో ఏంటంటే సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ ఫిల్మ్ మీరే చేయాలి, ఎందుకు అనుకున్నారు? అంటే లెజెండ్ అండి, ఇంకేం లేదు, పెద్ద రీజన్ ఏం లేదు. అంటే అంత స్మార్ట్ ఆన్సర్ లేదు, జస్ట్ అ లెజెండ్. అండ్ ఆయన సినిమా తీయాలంటే ఇంకా తీయాలంతే. అంటే ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆయన బయోపిక్ మీరు మళ్ళీ తీస్తారా? ఆయన బయోపిక్ మీరు తీస్తారా? లేదండి, నేను బయోపిక్ ప్రెజెంట్లీ అయితే ఏం ప్లాన్ చేయలేదు. అండ్ మీరు తీస్తే చూడాలి. థ్యాంక్ యూ. హలో సార్, వంశీ గుడ్ ఈవినింగ్. హాయ్. సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మళ్ళీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ని మీరు మాత్రమే ఎందుకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఇంకెవరు చేయలేదు కాబట్టి అంతేనా? అంతే, ఇంకేం లేదు. దేవిశ్రీ గారు కూడా వచ్చింటే ఇంకా చాలా హ్యాపీ. చాలా బాగుండేది, కానీ డిలీటెడ్ సాంగ్ కదా. సాంగ్ లాంచ్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యారు, డిలీటెడ్ సాంగ్ అని అప్పుడు చదివారు, అప్పుడు అలానే బ్యాక్ అలా వెళ్ళిపోయారు అనమాట. దేవిశ్రీ గారు ఎప్పుడు వస్తారో కొంచెం ఏమైనా తెలుసుకోవచ్చా? దేవిశ్రీ గారా వస్తారు, డెఫినెట్లీ. మా కోసం రావాలి, డెఫినెట్లీ వస్తారు, చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ బ్రో, మీకే క్వశ్చన్. ఎస్. హువా సియా అని చెప్పి నేర్పించారు కదా చాలా మంది సింగర్స్కి. ఏడిపించాను. నేర్పించారు, అదే ఏడిపిస్తూ నేర్పించారు. అయితే అక్కడ చూసా మీకు సింగింగ్ చేయమని అవకాశం వచ్చింది? అట్లేం లేదు, ఈ సినిమాలో అందరు పాడతారండి, సో అట్లా నేను కూడా అది మీకు అవకాశం అక్కడ నేర్పించడం వల్ల ఇలా వచ్చేసింది అంటారా? అలా దానికన్నా ముందే షూట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓ, మీలో సింగర్ని అప్పుడే గుర్తించారు ఎప్పుడు. సూపర్ సార్. మీకు సార్ రామ్ చరణ్ గారితో మీరు సినిమా తీసే ఉద్దేశం ఉందా? యా తప్పకుండా సార్, షూర్. అంటే రెడీ చేశారా స్టోరీ ఏమైనా? లేదు, రెడీ చేయలేదు సార్, ఇంకా ఈ స్టోరీలో అవుతున్నాయి సార్, ఈ స్టోరీలు అయిపోయిన తర్వాత. ఓకే సార్. సంగీతం శ్రీనివాస్ గారితో బెస్ట్ ఒక అందరితో షేర్ చేసుకునే మూమెంట్ ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి సార్. సంగీతం సార్ తోట ఒక సీన్ డిస్కషన్ అవుతుండే అండి, ఒక సీన్ డిస్కషన్, రైటర్స్, నేను, సంకల్ప్ అందరు సీన్ డిస్కషన్ సీరియస్గా చేస్తుంటే అందరు మాటలు విని ఆయన వెరీ గుడ్, బట్ ఫైనలీ వాట్ ఐ డూ అదే చేయండి అన్నాడు. సో ఫైనలీ ఐఎమ్ ద డైరెక్టర్, నాదే ఫైనల్ కాల్ అన్నారు సార్. దట్స్ మై ఫేవరెట్ లైన్. సూపర్ సార్. వంశీ గారితో మంచి కామెడీ, అంటే జనరల్గా ఆయనతో కామెడీ ఎక్కువ ఉంటుంది, మీ ఇద్దరు కాన్వర్జేషన్లో బాగా మీరు ఎక్కువ నవ్వుకున్న సిచ్యువేషన్ ఉందా? అదే సాంగ్ డిలీట్ అయింది అన్న వెంటనే నేను చాలా నవ్వుకున్నాను. అప్పుడు కాన్వర్సేషన్ లేకుండే, కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉండే ఇద్దరి మధ్య, అప్పుడు నవ్వుకున్నారు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.
ఓకే థ్యాంక్ యూ గైస్. June 11th. వన్ మోర్ క్వశ్చన్ అండి. అది సాంగ్ డిలీట్ చేశారు కదా, ఆయన పే కూడా డిలీట్ చేస్తారా? ఆయన పీ కదా, రెమ్యునరేషన్ సార్. పేనా, పేమెంటా? ఏ మంచి ఐడియా. ఏంటి డిలీట్ చేసేయండి. ఓకే అంతే అంతే అనుకుంటా, అంతే. ఒక డిలీటెడ్ సాంగ్కి థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ సో మచ్ అటెన్షన్. థ్యాంక్స్ గైస్. June 11th, watch the song, watch the movie. June 11th, watch the song, watch the movie. Thank you so much for coming, everyone.